ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. తెలంగాణలోని తొలి విడతలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులుగా హావా. గోలు కొట్టిన కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పరాస మద్దతుదారులు నిలిచారు. మూడో ప్లేస్లో బీజేపీ నిలిచింది. చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులు ఎక్కువ హావా చూపారు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో చూసుకుంటే జిల్లాల వారీగా కానీ పోటింగ్ శాతంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అనేది ఓ బారి మనకు తెలిసింది. ఈ పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే తొలిదప్ప పంచాయతీల్లో 84.28% పోలింగ్ జరిగితే అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాల్లో నమోదైంది. ఓటు వేసిన 45,15,141 మంది. 4,236 పంచాయతీల్లో 395 ఏకీగ్రీవం అయినాయి. మొత్తం చూసుకుంటే ఈ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనము ఈ విజయం అనేది తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఈ ఓట్లు మనకు తెలిసింది. ఎందుకంటే తొలిదశ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం, సగానికి పైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు. ఎందుకంటే 4,231 సర్పంచ్లకు గాను 2,367 అస్తం ఖాతాలో చేరినాయి. అంటే 58.5% పైగా కైవాసం చేసుకునింది కాంగ్రెస్. 26% సీట్లు గెలుచుకునింది బీఆర్ఎస్. గులాబీ ఖాతాలో 55 పంచాయతీలు. కాంగ్రెస్ ఏమో 2,367, గులాబీ ఏమో 55 పంచాయతీలు కైవాసం చేసుకునింది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ను మించి సీట్లు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ గులాబీ పార్టీకి వచ్చినాయి. సిరిసిల్లలోనూ అస్తం మద్దతుదారులు ఆవా. కేటీఆర్ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చినాయి. బీజేపీ వచ్చి చూస్తే నామమాత్రమే 186 చోట్ల గెలుచుకునింది బీజేపీ. 10% పంచాయతీల్లో ఇతరుల పాగా. రాజకీయంగా అత్యధికంగా ఆధిపత్యం నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో, నేడు స్థానిక ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. ఏమిటంటే ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుచుకున్న పట్టు నిలబెట్టుకుంటూ మెజార్టీ సర్పంచ్ స్థానాలు కూడా తమ ఖాతాలోకి వేసుకునింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తొలి విడతకు సంబంధించి మొత్తం 4,296 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. ఏకీగ్రావులు కలుపుకొని 2,367 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినారంటే మరి చూడండి. ఎందుకంటే చాలా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కావచ్చు, అది కావచ్చు, ఇది కలిసి వచ్చింది. ఇంకా చూసుకోకపోతే ఇంకా మన పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా అత్యధికంగా ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేశారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా గ్రామాల్లో మంచిగా వచ్చినాయి. కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు, అదే పంచాయతీ ఎలక్షన్లు కూడా గెలుచుకున్నారు. చూసుకుంటే సిద్దిపేట మినహా బీఆర్ఎస్ ఎక్కడా కూడా ప్రభావం చూపించలేకపోయింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితం అయిన క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య చారిత్రక ఎన్నికలను మించి పోటీ దిగింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పచ్చాను వర్గాలుగా సమీకరణ జరిగి పోరు రసవత్తంగా మారింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల ఎంపిక నుంచి నాయకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేది కూడా తెలిసింది. 10 జిల్లాల్లో సగానికి పైగా కాంగ్రెస్వే. ఒక సిద్దిపేటలో తప్ప బీఆర్ఎస్కి ఎక్కడా కూడా పెద్దగా సీట్లు కనపడలేదు.
అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ఆహ్వా నడుస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేస్తూ వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను సంపాదించుకోవడంలో గ్రామాలలో మన ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎలా వచ్చినాయో ఇప్పుడు కూడా అలాగే మన జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఈ పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటా పోతే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా రెండో స్థానంలో బీఆర్ఎస్, ఇంకా బీజేపీ అయితే నామమాత్రం పార్టీ, దానికి వచ్చింది కూడా తక్కువే ఓట్లే 181. కాంగ్రెస్ అయితే 2383 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్కు తిరుగులేదు అనేది కూడా చూపించారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ తెలంగాణ పల్లెటూరులో అస్తం సత్తా సాటింది. గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెలువడిన ఫలితాల మేరకు ఏకీగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో విజయడంగా మోగించడం కూడా జరిగింది. ఒక సిద్దిపేట మినహా మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభావము చూపించలేకపోయింది. అన్ని జిల్లాల్లో కూడా పల్లెల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేది కూడా చెప్పింది. ఏమిటంటే పంచాయతీకి చాలా వచ్చినాయి. ఇంకా చూసుకుంటే ప్రతిపక్ష భరాస 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వాతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్ల పైగా గెలిచారు. బహుజాపా 200 లోపు స్నానాలకు పరిమితమైంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారుతీరారు. 7 గంటల నుంచి ఓటక్కు వినియోగించుకున్నారు. పల్లెల్లో ఈసారి ఓటక్కును బాగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇంకోసారి తిరుగులేదు అనేది కూడా ప్రజల్లో చూపించారు. పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనపై ప్రజల్లో విశ్వాసం ఉంది అనేది కూడా ఈ పల్లె ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. ఒక బీఆర్ఎస్ అయితే ఒక సిద్దిపేట మిగతా జిల్లాల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఎందుకంటే సగం సీట్లు పైగా కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. మన భరాస మటుకు 1146తో నిలిచిపోయింది. ఇంకా బీజేపీ అయితే నామాంతరంగా 181కి ఆగిపోయింది. ఈ పల్లెల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకోసారి కూడా పల్లె ప్రజలు పంచాయతీ తొలి విడతలో కాంగ్రెస్కు విజయకేతనం ఎగరవేశారు. పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ మీద పట్టుందనేది కూడా నిరూపించారు. గోలు కొట్టింది కాంగ్రెస్. పంచాయతీ తొలి విడతల్లో ఆ పార్టీ మద్దతుదారులదే హావా అనేది కూడా మనకు తెలిసింది. పంచాయతీల్లో కాంగ్రెస్దే పైచేయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఇంకా ప్రజల్లో బాగా కనపడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అస్తమానికి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేది కూడా ఈ తొలి విడత పంచాయతీల్లో ప్రజలు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.